నేనైతే పుష్టిగా తిన్నాను. బీరకాయ చట్నీ అండ్ మినప వడలు, రైస్. కర్రీస్ బాగా తింటాను నేను. మీన్స్ రైస్ కొంచెం తిన్నా, కర్రీస్ ఎక్కువ తింటాను. అది కరెక్ట్‌గా పడతది మనకి. రైస్ కొంచెం తిన్నా, అందులో కర్రీ అనేది ఎక్కువ తినాలి. అది హెల్త్‌కి మంచిది. ఆకుకూరలు కూడా తినండి. ఈ కాలంలో అసలు ఫ్రూట్స్ పిల్లలకి ఫ్రూట్స్ బాగా అలవాటు చేయండి. చిన్న పిల్లలు ఫ్రూట్స్ తినట్లేదు. అండ్ ఏమంటారు? ఆకుకూరలు తినట్లేదు. ఎవ్రీ డే చికెన్, నాన్ వెజ్ అనేది పెట్టాలి. వీక్లీ వన్స్ పెట్టాలి. సో, దానికి బాగా అడిక్ట్ అయిపోయి మొబైల్‌కి ఎలా అడిక్ట్ అయిపోతున్నారో పిల్లలు, ఈ చికెన్ అండ్ నాన్ వెజ్‌కి బాగా అలవాటైపోతున్నారు. సో, మనం తెచ్చుకునే చికెన్ గూడా పర్ఫెక్ట్‌గా ఉండదండి. అది కూడా ప్రాబ్లమే. వాటికి ఏదో ఇంజెక్షన్ ఏసి అవి కొంచెం పెద్దగా అయ్యేలాగా చేస్తారంట. మా నాన్న గూడా ఎప్పుడు చెప్తుంటారు, "చికెన్ ఎక్కువ తినొద్దండి. కావాలంటే మటన్ తెచ్చుకోండి" అని. మటన్‌లో కొలెస్ట్రాల్ ఉన్నా కూడా అది బోన్‌కి స్ట్రెంత్ కాబట్టి అది ఎక్కువ తినండి అని చెప్పేసి. సో, ప్లీజ్ హెల్త్ మీద కాన్షియస్ పెట్టుకోండి. కొంచెం హెల్తీ ఫుడ్స్ తీసుకోండి. ఫ్రూట్స్ తినండి. ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ మంచిగా తినండి. వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు ఏమి తీసుకోలేము. సో, ఇట్స్ ఓకే. చలికాలం తగ్గాకే తీసుకోండి. ఇంకా గేమ్ చేంజర్ మూవీ చూసారా? నేనైతే చూసాను. మీకెలా అనిపిచ్చింది? నాకెలా అనిపిచ్చిందో నేనిప్పుడు చెప్పను. మీరు కామెంట్ చేయండి. కామెంట్స్‌కి నేను ఆన్సర్ ఇస్తాను. నాకైతే కొంచెం ఓకే.